అందరికీ జై భీమ్. దళితుల మీద క్రైస్తవుల మీద దాడులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మనందరం కలిసి ముందుకు సాగాల్సిన అవసరత ఎంతగానో ఉంది. మనందరం కలిసి ముందుకు సాగడానికి ఐక్యతా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. క్రైస్తవ నాయకులు, దళిత నాయకులు, సమతా సైనిక్ దళ్ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామం నుంచి 13వ తారీఖు ఉదయం 7 గంటలకు పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి దళిత నాయకులు, క్రైస్తవ నాయకులు, పాస్టర్స్, దళిత సంఘాల వారు, యూత్ వారు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ గారి వారసులు, రాజ్యాంగవాదులు, సమానత్వం కోరుకునేవారు, జాతీయవాదులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ సమతా సైనిక్ దళ్ తరపున జై భీములతో కోరుతున్నాం. ఆత్రేయపురం మండలంలోని 17 గ్రామాలు కలుపుకొని నడిచే ఈ పాదయాత్ర 13, 14, 15 తారీఖుల్లో జరుగుతుంది. సో ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో, ఈ పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనాలని, జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దళితులకు మత స్వతంత్రం రావాలి అన్నది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేయబడిన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ జరిగే ఈ పాదయాత్రలో మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సమతా సైనిక్ దళ్ తరపున మీ అందరినీ జై భీములతో కోరడం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ ఐక్యత పాదయాత్రలో పాల్గొనవలసిందిగా సమతా సైనిక్ దళ్ తరపున జై భీములతో కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై భీమ్.